ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సమంత ఫస్ట్ ప్రొడక్షన్ అవడం వల్ల అంటే ఆబ్వియస్గా కొంచెం ప్రాజెక్ట్ వైజ్ కానీ లేదంటే దానికి వచ్చే హైప్ విషయం మాత్రం అట్ ద సేమ్ టైం కొంచెం ప్రెషర్ కూడా ఉంటుంది. అవునవును, చాలా. దట్టు సమంత ఫస్ట్ ప్రొడక్షన్ చాలా pressure అంటే ఉంటుంది. జనాలందరూ కూడా ఒక్కసారిగా దీని మీద ఈ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాట్ ఈస్ శుభం, అసలు ఎవరు డైరెక్టర్, ఇవన్నీ కూడా ఇమీడియట్ గా అది ఒక ప్లస్, కొంచెం ప్రెషర్ యాడ్ చేసి చిన్నపాటి మైనస్ కూడా. సో ఈ బ్యాలెన్స్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అది మీరు చెప్పాలి ఆడియన్స్. అంటే ఫిలిం వే ఇస్ ఫైన్, ఆ ప్రొడక్షన్ టైంలో చాలా అంటే చాలా ప్రెషర్ ఉండేది మాకు. వి వాంట్ గివ్ గుడ్ అవుట్పుట్, మంచి ప్రొడక్ట్ ఇద్దామని ఉంది నాకు. ఇట్స్ హర్ ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ సో అంటే అంటే లైక్ ఎడిటింగ్, మా సినిమా అంతా అయిపోయింది, ఎడిటింగ్ టేబుల్లో చూస్తుంది సమంత, రాజ్ అందరూ చూస్తున్నప్పుడు షీ ఈస్ లాఫింగ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ దట్ డే వాజ్ అంటే నాకు టెన్షన్ అనమాట. అంటే ఏంటి ఇప్పుడు ఫస్ట్ ప్రొడక్షన్ నాకు ఇచ్చింది ఒక రెస్పాన్సిబిలిటీ, ఎంత రెస్పాన్సిబిలిటీ అది. సో సినిమా ఏదైనా వర్కౌట్ అవ్వకపోయినా ఇది షుడ్ నాట్ హ్యావ్, ముందుకే రాదు. ఎందుకంటే షీ హ్యాస్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఇండస్ట్రీ అంతా వెయిట్ చేస్తున్నారు సమంత ఫస్ట్ ఎలా ఉంటుంది మాకు అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది తను, మాకు ఎలా ఉంటుంది, తను ఎలా ఎంజాయ్ చేస్తుంది సినిమా. అసలు ఎడిట్ టేబుల్లో తను నవ్వుతుంది ఎంజాయ్ చేస్తుంది. దట్ డే ఆ రోజు వాజ్ ద బిగ్గెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు ఈరోజు రిలీజ్ కన్నా ప్రొడ్యూసర్ ఈస్ హ్యాపీ బికాస్ సమంత ఈజ్ వెరీ క్రిటికల్. తన సినిమా తను నచ్చుకోదు అంత ఈజీగా. ఈవెన్ తన చాలా అంటే మేము కూడా చాలా క్రిటికల్, అందరూ మా టీం అంతా చాలా క్రిటికల్. అంటే అంత ఈజీగా నచ్చుకుంది సినిమా. అంటే ఎక్కడైనా వర్కౌట్ అవ్వదా, ఇది వర్కౌట్ అవ్వదా, ఇది ఇక్కడ ఇది చేయొచ్చా, చాలా తనని సాటిస్ఫై చేయాలంటే మేము చాలా కష్టపడాలి. సో షీ డిడ్ హర్ బెస్ట్ ఇన్ గివింగ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అని.